సార్ నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు గారి గ్రామ స్వరాజ్యం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు. ఒకవైపు వైసీపీ నాయకులందరూ కూడా గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం సృష్టించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు గ్రామాల పరిస్థితి, గ్రామాల అభివృద్ధి ఎవరి పరిపాలనలో బాగా జరిగిందని అడిగితే ఒక సర్పంచ్కి మీరే విధంగా రియాక్ట్ అవుతారు? నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వల్ల సర్పంచులు పడే ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా ఎన్నడూ లేని సర్పంచులు చూస్తున్నారు. నిజం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో సర్పంచులు చేసే పనికి ప్రతి నిధులు, కేంద్రం నుండి ఇచ్చిన నిధులు కానీ, పంచాయతీ నుండి రాష్ట్ర నిధులు కానీ, ఏ నిధులు కానీ ఇటువంటి అక్రమం కానీ అన్యాయం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ తీసుకోలేదు. గ్రామాలు ఎలాగ అభివృద్ధి చేయాలనేది ఒక విజన్తో ఆయన ఉన్నాడు తప్ప ఇటువంటి దొంగకి తాళాలు ఇచ్చేసి ఈ దొంగ చేసే పనులకి ఈరోజు ఎవరన్నా చనిపోయినా, ఒక పెళ్ళి అయినా ఏదైనా జరిగిందంటే శానిటైజ్ చేయడానికి కూడా సిబ్బంది దొరకట్లేదు. ఆ శానిటైజ్ చేయడానికి కూడా మేము మా ఫ్రెండ్స్ వెళ్ళి ఆ చనిపోయిన వారి ఇంటి దగ్గర ఆ బీచింగ్ జల్లి ఇవన్నీ నీళ్లు వదిలి మేమే చేసుకునే పరిస్థితి. ఎందుకంటే 11 నెలలు 12 నెలలు ఈ సిబ్బందికి జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి దొంగ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రావాల్సిన కేంద్ర నిధులన్నీ కూడా అక్రంగా లాగేసుకుని కనీసం వాలంటీర్కి ఇచ్చే జీతం సర్పంచ్ కూడా లేకుండా అనేటువంటి స్థితి అండి. అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పాను, బూరిపల్లి శాస్త్రరావు గారు, మాది నిడదవోలు కాన్స్టిట్యున్సీ. ఆయన మా ఎందుకు చూసి ఆయన దయా దాక్షిణ్యం వల్ల మేము పంచాయతీలు కొంత నడపగలుగుతున్నాం. తెలుగుదేశం పంచాయతీలు 5 పంచాయతీలు ఉన్నాయండి. 5 పంచాయతీలు కూడా కనీసాలు రోడ్డు వేసినా, డ్రైన్ వేసినా మా పంచాయతీ సర్పంచ్లు కనీసం ప్రోటోకాల్ లేకుండా వాళ్ళే వచ్చి వైసీపీ వాళ్ళే కొబ్బరికాయ కొట్టుకుని, వాళ్ళే రిబ్బన్ కట్ చేసుకుని, వాళ్ళే సొంతంగా పనులు చేసుకుని సర్పంచ్ వాల్యూ అంటే తెలియకుండా చేసిన ఈ దొంగ ప్రభుత్వం. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో, ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో 1000 రూపాయలు గౌరవేతనం చాలా 3000 చేశాడు. ఈ పనికిమాలోడు వచ్చిన తర్వాత ఆ వాలంటీర్లకే తప్ప కనీసం గౌరవేతనం కూడా నేటికి ఇవ్వలేదు. మొన్న మధ్యన 18 నెలలకి రిలీజ్ చేశాడు తప్ప అది ఎందుకు పనిచేయదు. కనీసం సిబ్బంది కన్నీళ్ళు పెట్టుకున్న పండగ కూడా 100 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఒక సర్పంచ్ అంటే మగమహారాజు గ్రామానికి అటువంటిది లేకుండా చేశాడు. ఇటువంటి పనికిమాలోడు దొంగ ఉండబట్టి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం పంచాయతీ నుండి అయితే. ఎందుకంటే ప్రజలకు కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నాం. ఆయన హామీలు ఇచ్చాం ప్రజలకి. ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల మేము చాలా ఎరకటం పడుతున్నామండి. సార్ ముఖ్యంగా 13th, 14th, 15th ఫైనాన్స్ నిధుల్ని మీకు తెలియకుండా మీ ఖాతాలోకి తీసుకుంటాం అన్నప్పుడు మీరు ఆల్రెడీ ఏదైతే సర్పంచ్ సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు, మరి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారు ఏంటి, అసలు ఎలాంటి సమాధానం వచ్చింది మీకు? మేము ఖచ్చితంగా పైకి పంపామండి. ఒక రాత్రి మమ్మల్ని అందరిని నిద్రపెట్టి ఆ దొంగ ఈ 15 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ ఒక టైంలో టక్ మేము 2-3 పెట్టాం. లైటింగ్ విషయంలో కానీ, శానిటైజర్ విషయంలో, ఇంకో విషయంలో కానీ మేము బిల్లు పాస్ చేస్తాను మాకు తెలియకుండానే. ఏ ప్రభుత్వంలో కూడా అలా జరగలేదు. లాగేసుకున్నారు. సెక్రటరీ ఫోన్ చేసి మన 15 లక్షల రూపాయలు జగన్ గారు లాగేసుకున్నారు. ఇదేంటి మన ఊరే లాక్కున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగానే లాగేసి మన ఊరంతని చెప్పడం జరిగిందండి. ఏంటి సార్ అసలు గ్రామ స్థాయిలో టీడీపీ జనసేన పొత్తుని అందరూ స్వాగతిస్తున్నారు. అసలు పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా సూపర్గా స్వాగతిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈ దొంగడు తాళం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలిసింది. జనసేన టీడీపీ ఈరోజు కలిసి వెళ్ళడంలో వాడికి వచ్చపడుతుంది. ఇలా కువైట్ల కింద తయారు చేసుకుని అందులో కొంతమంది వైఎస్ఆర్లను పెట్టి మేము జనసేనని, మేము టీడీపీని కువైట్ల కింద పెట్టుకుని ఆ ఊర్లో రకరకాలుగా చెప్పి ఏదో చేద్దాం అనుకున్న ప్రజలైతే మాత్రం ఎవరు నమ్మట్లేదు. అందరూ తెలుగుదేశం జనసేన వైపే మొగ్గు చూపుతాం. 99% గ్యారంటీ, నెగ్గడం గ్యారంటీ. మా నియోజకవర్గం, మా జిల్లా అంతా కూడా క్లీన్ స్విప్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉంది. సార్ ముఖ్యంగా 99.9% ఏవైతే నేను ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఈరోజు నెరవేర్చాను, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు 2వ అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతి సభలో జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అది ఖచ్చితంగా జరగలేదు. ఎందుకంటే మన తల్లిలందరికీ తెలుసు. ఫస్ట్ అమ్మఒడి 15,000 అన్నాడు, 14 చేశాడు, 13 చేశాడు. మద్యం మాఫీ అవడానికి ముట్టుకుంటే కరెంటు బిల్లు పేలినట్టు పేలాలి అన్నాడు. కానీ నిజంగా కరెంటు బిల్లు పేలినట్టు పేదోడికి పేలింది తప్ప ధనికుడు ఎప్పుడు కూడా చల్లగా ఏసీలో కూర్చుని ఏసీలో తాగుతాడు. పేదోడు ఎండలో కూర్చుని ఎండలో కష్టపడి ఎండలోనే ఉంటాడు. ఆడికి కష్టాల జీతంతో లాగేసుకునే పరిస్థితి. మూసేస్తాను మధ్యాహ్నం అన్నాడు. ఎక్కడ బాగా తెరిచాడు. పల్లెల్లో మా ఊరిలో ఒక దగ్గర 18-15 బెల్ షాపులు ఉన్నాయి. ఈరోజు మా చిన్న గ్రామమైన రమ్మని చూడమని వాళ్ళందరూ వైఎస్ఆర్ వాళ్ళు అమ్ముకుంటారు, బయటోడు ఎవడు అమ్మడు. అది అమ్మఒడి అలాగైపోయింది. పిల్లలకి 2 పిల్లలు ఉంటాయి అన్నాడు మొట్టమొదటిగా. ఒక పిల్లడికి 13,000 ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నాడు నేడు అన్నాడు. స్కూల్ పరిస్థితులు ఏమీ లేదు. రంగులు వేశారు, మాఫీ చేశారు తప్ప ఏమీ లేదు నా విషయంలో. ఏంటి సార్ అసలు ప్రధానంగా ఈరోజు మాట్లాడుకుంటే గ్రామాల పరిస్థితికి వస్తే
పంచాయతీ వ్యవస్థ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? పంచాయతీ వ్యవస్థకి ఈరోజు ఉన్న వ్యవస్థకి ఏమన్నా తేడా గమనించారా మీరు? పంచాయతీ వ్యవస్థకి ఇప్పుడున్న వ్యవస్థకి ఏంటంటే తెలుగుదేశం గ్రామం అయితే వాళ్ళ వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ ఇస్తూ ఉంటారు, కొత్త పెన్షన్ లేని ప్రెసిడెంట్తో సంబంధం లేదు. అదే వైఎస్ఆర్ది అనుకోండి, వాళ్ళందరూ వాలంటీర్లు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ గవర్నమెంట్ కూడా వాళ్ళనే ఉంటుంది. ఈరోజు నిడదవోలు మండలంలో మా కలవచాల గ్రామానికి 13 పెన్షన్లు వచ్చిన కనీసం ఇంటిమేషన్ లేదు. మీరు పెన్షన్లు ఇస్తున్నారు మీ ఊరోళ్ళకి రెండని లేదు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఎండిఓ వీళ్ళందరూ కూడా ఒక కంబైండ్ ప్రభుత్వానికి ఒకటైపోయి వాళ్ళు ఇవ్వడమే జరుగుతుంది తప్ప ఈవేళ ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. మీరు మీ ఆ కాన్సెంట్ మీకు తెలుసుంటే మీరు ఆ మండల ఆఫీస్ ఫోన్ చేసి ఎండిఓని అడిగి ఏంటి టీడీపీ సర్పంచ్లు 6 ఉంటే 5 ఉన్నారు, వాళ్ళు ఎవరిని పిలవకుండా మీరు పెన్షన్లు ఇవ్వడం తప్పు కదని ఒక మాట్లాడుకొని చెప్తారు. సార్, ముఖ్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మీ బిడ్డ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 3,000 రూపాయల పెన్షన్ని ఇప్పటి నుంచి నేను అమలు చేస్తున్నానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హామీని ఆయన ఈరోజు సభలో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. సిగ్గు లజ్జ ఉండాలి అటువంటి నాయకుడికి. చెప్పుకుంటే సిగ్గు కూడా. 3,000 పెన్షన్ చేస్తానని 250 అది పెంచుకుంటూ వస్తే ఈ ఏటకి 3,000 అయింది. ఇంకా 2 నెలలు ఎలక్షన్ దగ్గరకు వచ్చిందని. ముఖ్యంగా చెప్పాలంటే అతని వల్ల ఏమీ కాదు. ఈ ప్రజల సొమ్ముని కొట్టి ప్రజలకే పెట్టడం. కరోనా టైంలో అయితే ప్రజల ఇబ్బంది, లేబర్ పడ్డ ఇబ్బంది, మేము పడ్డ ఇబ్బంది తెలియాలంటే ఆయనకి తెలియాలి. ఎందుకంటే భవన కార్మికులు చేసిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. వాళ్ళు 70 రోజులు 72 రోజులు నేలలు పట్టుకుని తిరుగుతుంటే కనీసం ప్లాట్ఫారం మీద వాళ్ళ యువకులు కొంతమంది భోజనాలు ఇస్తే లైన్లో నుంచి తీసుకునే రోజులు ఉన్నాయి. నెంబర్ 1 బిల్లర్స్ కూడా అలాగే అయిపోయిన పరిస్థితి ఉంది. అటువంటి దుర్మార్గ పాలన ఎక్కడ చూడలేదు. ఇతని డబ్బులు ఇవ్వడం ఏంటంటే మా డబ్బులు తీసుకుని మా డబ్బులు మాకు ఇచ్చి 27 రకాల ఎస్సీ కాన్సెంట్లో రావాల్సిన నేను ఇవాళ ఒక్కరికి కూడా ఒక సర్పంచ్గా ఉంటే ఎవరన్నా బ్యాంకు నుండి లోన్ వస్తుందంటే మా అందరూ ఒక మీటింగ్ పెట్టి ఆ సర్పంచ్ గారు పలానా అనుకోండి మేము చెప్తే సర్పంచ్ మాకు లోన్ ఇప్పించాడు అని చక్కగా చెప్పుకునేవారు. అటువంటి దుర్మార్గం ఇవన్నీ తీసుకుని ఒక చేత్తో లాక్కుని ఒక చేత్తో కొట్టి మా సొమ్ముని మాకివ్వడానికి మమ్మల్ని ఇవాళ కూలి పనికి 500 వెళ్తుంటే 300 రూపాయల మధ్యానికి అయిపోతుంది. ఇంట్లో సరుకులకి ఇదే అయిపోతుంది. కష్టపడి వచ్చామంటే భార్య బిడ్డలకు కావాల్సినవి కొని ఏదో ఒళ్ళెలిసిపోయింది కదా అనేది కొంచెం మద్యం సేవించడానికి దాంట్లో ఒక రకమైన ఎస్ఐడి ఒకటి కలిపేసి మద్యం మళ్ళీ తాగేలా పెట్టి ఈ రాత్రి తాగిన వాళ్ళు మళ్ళీ పొద్దున్న లెగ్గానే పని ఎక్కాలంటే మళ్ళీ కోటర్ తాగే పరిస్థితి ఒక ఐటమ్ అందులో కలిపేసి దుర్మార్గుడు ప్రజల ప్రాణాలు తీసేలాగా తయారైపోయాడు. ఇలా ఎటువంటి ఉసిరందరూ కూడా అది కొడుతుంది. వీడు 3 నెలల్లో కనబడ్డాడు, ఎక్కడా కనబడ్డా అటువంటి దుర్మార్గుడు ఎదవీడు. ఒకటి కలిపేసి మద్యం మళ్ళీ తాగేలా పెట్టి ఈ రాత్రి తాగిన వాళ్ళు మళ్ళీ పొద్దున్న లెగ్గానే పని ఎక్కాలంటే మళ్ళీ కోటర్ తాగే పరిస్థితి ఒక ఐటమ్ అందులో కలిపేసి దుర్మార్గుడు ప్రజల ప్రాణాలు తీసేలాగా తయారైపోయాడు. ఇలా ఎటువంటి ఉసిరందరూ కూడా అది కొడుతుంది. వీడు 3 నెలల్లో కనబడ్డాడు, ఎక్కడా కనబడ్డా అటువంటి దుర్మార్గుడు ఎదవీడు.